హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రభు దగ్గరికి వెంటనే రారండి. కొంతమంది నిండా మునిగేదాకా రారండి. భక్తులు కూడా మంచి విశ్వాసులు అమాంతంగా పడిపోరండి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఒక్క రోజులో పాపంలో పడలేరు. భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. భక్తి ఉంటుంది కానీ ఏమవుతుంది, హీనమైన దశకి దిగిపోతూ ఉంటుంది. ఆ ఒక్క అబద్ధమే కదా, ఇన్ని రోజులు నేను అబద్ధం ఆడుకుంటుంటే ఇవాళ అబద్ధం ఎందుకు ఆడాను అని నీ మనస్సాక్షిగా అర్థిస్తున్నప్పుడు ఒకటే కదా అని ఊరుకున్నావు అనుకో, ఏమవుతావు? అబద్ధం ఆడేవాడంటే ఎప్పుడూ ఒక అబద్ధంతో సరిపెట్టుకోలేడంట. ఆ అబద్ధాన్ని కప్పడానికి ఇంకో అబద్ధం ఆడతాడు, దాన్ని కప్పుకోవడానికే ఇంకో అబద్ధం ఆడతాడు. అంతెందుకు పేతురు ఏమన్నాడు, నాకు ఎవరో యేసుప్రభు తెలియదు అన్నాడు. ముందే చెప్పాడు కదా, నువ్వు నన్ను తెలియదని బొంకుతావని చెప్పాడు కదా ప్రభు. ఒక్కసారి చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఇక అరే ప్రభు చెప్పింది అయ్యిందే, బొంకనని చెప్పాను బొంకేశానే, ఈసారి ఎవడేమన్నా సరే నేను అబద్ధం ఆడినాను అనుకున్నాడా? అంతలోకి అటు ఇటు లేచి వెళ్ళి ఇంకొకళ్ళు నువ్వు ఏ నిజంగా వేసుకున్నావు, అబ్బే నాకు అసలు తెలియదే, ఇడిదిరు కదా ఇంకొకళ్ళు, అబ్బే అబ్బతోడు నాన్నతోడు ఆయనకి నాకు సంబంధమే లేదే. ఎట్ట బదిలిపోయి చూసారా అబద్ధం? పడిపోయినోడు దిగజారిపోతాడండి రోజు రోజుకి. ఎప్పుడు ఒక్క ఆదివారమే కదా మందిరానికి వెళ్ళలేదు, ఒక్క ఆదివారమే కదా ప్రార్థన చేసుకోలేదు, అక్కడే నీ పతనం ప్రారంభమైంది. నీ భక్తి జీవితంలో చిన్న అబద్ధం, చిన్న కోపం, చిన్న అసూయ, చిన్నదేలే ఒక్క ఆదివారమేలే ఒక్కసారేలే ప్రార్థన చేయలేదు అనుకోవద్దు. అతను చూసుకొని ఎవడిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది నిన్ను మింగేస్తాడు. తెండంటాడు. ఏం చేస్తాడంటే సాతాను మింగుతాడంట. నువ్వు తినటానికి నోట్లో పట్టుకుంటే ప్రభా అన్నావు అనుకో, వేస్తాడు గుండె మీద దానికి ఒక దెబ్బ దేవుడు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, 6 నెలల తర్వాత నీకు జవాబు ఇచ్చేదని అన్నాడా? ఏంటండి, మనం పేపర్ ఒకటి పెట్టుకుంటే ఆఫీసులో కదలదు ఆ పేపరు. విన్నతి పత్రం అని పెడతారు కదా, ఎవడు చూడ్డు అసలే. ఆ ఫైళ్ళు కిందకే పోతుంటాయి, పైకి రావాయి. ఇస్తానన్నారు ఇల్లే అంటే ఇస్తాం అంటారు. అంతే అయిపోయింది. ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఇచ్చారు. ఇంకో మేము చెప్పామా, వాళ్ళు చెప్పారు పోమంటారు. అంతే. ఏంటండి, కానీ ఆయనకు మొరపెట్టు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు సాతాను పట్టుకునేటప్పుడే శోధన జయించటం చాలా ముఖ్యమైనది. అప్పుడే కేకేస్తే దేవుడు విడిపిస్తాడు. అందుకని సాతాను వాడెంత యుక్తి కలిగినోడంటే అపవాది, నువ్వు దేవా అనడానికి కూడా నీకు టైం లేనంత తొందరగా నిన్ను అమాంతంగా ఏం చేస్తాడట, మింగేస్తాడు. నీకు తెలియదు. యోనాను మింగేసింది ఎవరండి? మొన్నటిదాకా మనం చేపలను మింగుతుంటే యోనాను చేపెట్ట మింగిందని బైబిల్ అంతా ఒత్తుతుందని కబుర్లు చెప్పారండి. ఇప్పుడు తెలుసుకున్నారు, ఒక యోనాను కాదు, ఒక 100 మందిని మింగగలిగినంత పెద్ద చేపలు ఉన్నాయంట సముద్రంలో. ఏంటండి, సో యోనాకు దేవుడు మత్స్యముకు దేవుడు ఆజ్ఞించాడు, నా సేవకుడిని మింగమని. యోనా అందులో పడ్డాడు. నోట్లో పడి నోట్లో నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఎట్టుందో తెలుసా ఆయనకి? కూల్గా ఉంది. జాగ్రత్తలేండి, భలే ఉంది. పరలోకమా నరకమా? దేవుడు నన్ను పరలోకం చేసేసాడు అనుకున్నాడంట. అందులో పొట్లోకి వెళ్ళాడు. పొట్లోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? అక్కడ జఠరసం ఉంటుంది. జఠరసం మనం ఏం తిన్నా, ఎన్ని మాంసం మొక్కలు తిన్నా, మిక్సీ ఉంది లోపల, మొత్తం అరగదీస్తుంది చూడండి. ఆ చేప రసం ఊరుతుంటే సుర్రమంటది, ఒళ్ళు కరుగుతుంది అన్నమాట. అరే నాయన, ఇది పరలోకం కాదురా బాబు, నరకం. ఇది నరకమా, పరలోకమా, పాతాళమా అని అక్కడి నుంచి ఏం చేశాడంటే యెహోవాకు, అయ్యా కరిగిపోతున్నానయ్యా, అయ్యా నరకంలో పడిపోతున్నానయ్యా, అయ్యా అవిదేవుడి, నేను సాతాను చేతుల్లో చిక్కుపోయానయ్యా, అది నన్ను మింగేశాడయ్యా అని అక్కడ పశ్చాత్తాపడ్డాడంట. ఓడలో కూర్చొని ప్రార్థన చేసుకోమంటే టికెట్ కొనుక్కొని కుర్చీ కిందకి వెళ్ళి పడుకున్నాడంట. బెంచ్ కిందకి వెళ్ళి టికెట్ కొనుక్కున్నాడు రైల్లో ఎక్కడ కూర్చుంటాడండి?
మీకు ఓడలు తెలియవు కదా, అందుకని రైలు అంటున్నాను. సీట్లో కూర్చోవాలి కదా, సీటు కిందకి వెళ్ళి పడుకుంటే నిద్రపోతున్నాడు. ఏంటంటే మనం దేవుణ్ణి విడిచి, నీకు సహాయకర్త నేను నన్ను విడిచి నీకు నీవే హాని చేసుకుంటున్నావు. నీకు దారి చూపించే దేవుణ్ణి వద్దని నిన్ను మోసగించే స్నేహితుడిని పట్టుకొని పోతుంటే నష్టపోయేది ఎవడో? చివరికి అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఆశలు లేవు, నా బలము ఊడిగింది, నన్ను దేవుడు క్షమించాడు అని కృంగి ఉన్నావు. నీ చింత యావత్తు నా మీద వేయడి, నేను మీ చింతను భరిస్తానంటున్నాడు. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఈరోజు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఒక గొప్ప విడుదల పొందాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అలాగే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మీ 2 చేతులు పరలోకం వైపు ఎత్తగలిగితే చాచిన ప్రభు చేతులు మీ చేయి పట్టుకొని నడిపించడానికి, నిన్ను పడకుండా కాపాడటానికి, నువ్వు దారి తప్పకుండా నిన్ను తన దారిలో నడిపించడానికి తన బాహుబలముతో నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి నీవు నడుచు మార్గం అంతట్లో ప్రతి కీడు నుండి నిన్ను తప్పించుటకు, నిన్ను దీవించి ఆశీర్వదించి, నీ కుటుంబమును దీవించి, నీ పిల్లలను దీవించి, రాబో తరములకు నిన్ను నీ ఇంటి వారిని ఒక ఆశీర్వాదకరంగా చేయుటకు ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎవరెవరి శరీరాల్లో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో చూడు నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయము తండ్రి. అది క్యాన్సర్, టీబీలు వంటి రోగమైనా, అది బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, ఫైబ్రాయిడ్లు అయినా, అది లివర్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అయినా, అది నరాల బలహీనత, ఎముకల బలహీనత అయినా, శరీరంలోని ఏ భాగములో ఏ పార్ట్ అయినా పాడైనా, సృష్టించిన సృష్టికర్తవు మ్యానుఫ్యాక్చర్ నువ్వే గనక వాటిని రీప్లేస్ చేయను ఆయన. నూతన బలం మాకు దయచేయ్యా. నీకు నేను మేలు కలుగు చేసేది, నీకు ఆరోగ్యము కలుగు చేసేదన్న వాగ్దానముతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పంపించము నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న నీ అభయాన్ని మాకు దయచేసి పంపుము నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దర్శించు తండ్రి. ఇంక నా జీవితం ఇంతే అని ఎవరు ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు, నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా. నీకు తెలుసు నాయన, నీకు తెలుసు నాయన. నీకు నేనున్నాను అని చెప్పే నీవు ఉన్నావన్నది, నీకు ఆశ ఉంది, నాకు వాత్సల్యత కలుగుచున్నది, నా కృప ఎడతెగక నీ పట్ల ఉన్నది అని నీవు ఆ వ్యక్తులను ఆదరించు నాయన. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని మేము స్తుతించడానికి సహాయము చేయము. నమ్మదగిన దేవా, నిన్నే నమ్ముకున్నాము, తోడుండి నడిపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.